కొన్ని రోజుల క్రితము మరి చిన్నజీయర్ స్వామి గారు మన తెలంగాణ ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా, ఆదివాసీ ప్రజల ఇలవేల్పులుగా బహుజనులందరూ మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది, కోట్ల మంది భక్తులు వచ్చి మొక్కుకునేటువంటి మా వనదేవతల యొక్క కీర్తిని, ప్రతిష్టను తగ్గించే విధంగా అత్యంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి విధానము ఈరోజు ఈ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ వాళ్ళు సమ్మక్క సారలమ్మరు వ్యాపారం, వాళ్ళ పేరు మీద వ్యాపారం జరుగుతుందని దుర్మార్గంగా మాట్లాడారు. వాస్తవానికి చిన్నజీయర్ స్వామి గారు ఏ పేదోళ్ళ ఇళ్లకైనా, ఏ కింది వర్గాల ఇళ్లకైనా, లేదా ఇతర దళిత బహుజనుల ఇళ్లకైనా వచ్చి ఒక్క రోజన్న పాండిత్యం చెప్పిండని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సమ్మక్క సారక్క అంటే ఒక ప్రకృతి దేవతలుగా, ఒక చరిత్ర కలిగినటువంటి దేవుళ్ళుగా 5-6 రాష్ట్రాల నుంచి వచ్చి మేము జాతర చేసుకుంటే వాళ్ళందరూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. కాలి నడకతోటి వచ్చి రూపాయి ఖర్చు లేకుండా దైవ దర్శనం, ప్రకృతి దేవతలు అందరికీ ఓపెన్గా మరి దైవం అక్కడ దర్శనం జరుగుతుంది. ఇవాళ మొన్నటికి మొన్న చూస్తే మరి ఇక్కడ సమతామూర్తి అని ఒక విగ్రహం పెట్టి 120 కిలోల బంగారంతో, అంత బంగారం ఒక స్వామి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నిష్ఠాతగా మరి పూజ చేసేటువంటి మీకు ఇన్ని 100 కోట్లు, అన్ని లక్షల విలువ చేసేటువంటి భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేవిధంగా దేవుడి విగ్రహం పెడితే వచ్చేటువంటి భక్తులకు పాపం సమతామూర్తి అంటే సమానత్వము, ఈక్వాలిటీ అని అనుకున్నాం. కానీ ఆ విగ్రహం పెట్టరు, కానీ ఎక్కడన్నా ఈక్వాలిటీ మీ పెట్టినటువంటి వాళ్ళ దగ్గర ఈక్వల్గా చూసేటువంటి విధానం ఎక్కడన్నా ఉందా? ఆ సమతామూర్తి దగ్గరికి రావాలంటే కూడా 150 రూపాయలు టికెట్ పెట్టిరు. కానీ వాళ్ళ సమ్మక్క సారక్క దగ్గరికి రావాలంటే ఏమి రూపాయి ఖర్చు లేకుండా కాలి నడకనొచ్చి కూడా ఇంట్లో కట్టుకున్నటువంటి రూపాయి వాటాను వేస్తారు, లేకుంటే లేదు ఒడివాళ్ళ బియ్యము, ఓ కుడుకలు, కొబ్బరి సాంప్రదాయంగా. మేము బంగారం అంటే మీ లెక్క కిలోల బంగారాలు లేవాడ. బెల్లము బంగారంగా భావించి పసుపు కుంకుమలేసి తల్లులను మొక్కుకునేటువంటి దేవుని యొక్క విశిష్టతను, మా ఆత్మగౌరవ ప్రతీకలు, తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిదాతలు. తెలంగాణ బిల్లు కూడా 2013 నిండు జాతర సమ్మక్క వనంలో నుంచి జనంలోకి వచ్చే రోజు అక్కడ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి తీసుకొచ్చింది. అంటే ఇంత గొప్ప విశిష్టతను ఎంత కుట్రపూరితంగా, దుర్మార్గంగా మాట్లాడి ఈ రకంగా చేసి, అయ్యా మీలో ఏమన్నా సమానత్వం ఉందా? మొన్నటికి మొన్న ఏమన్నాడు? వాళ్ళు గొర్రెలు తింటారు, గొర్రెల మీదలు వస్తాయి, మేకలు తింటారు, మేకల మీదలు వస్తాయి, పండులు తింటారు. ఎస్, మా జీవితాల్లో మా రకరకాల ప్రజల యొక్క జీవన అలవాట్లు అవి. వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, వాటి యొక్క బహుజనుల యొక్క జీవన విధానాన్ని కూడా జీర్ణించలేకుండా ఇంత దుర్మార్గంగా మాట్లాడితే ఇక్కడ సీఎం గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇవాళ ఇక్కడ ఉండడానికి గజం భూమి దొరుకుతలేదు పేదోనికి, మీకు మాత్రం రూపాయికి 2 రూపాయలకని 100 ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాలు ఇస్తుంది భూములు. మీరు చేసేటి వ్యాపారాలు, మీ వెనుక వ్యాపారులు, పెట్టుబడిదారులు, కులాధిపతులు, పెట్టుబడిదారులు, పెట్టుబడి ఆధిపత్యులు, పీఠాధిపతులు. ఈ రకంగా అంటే బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆదివాసీ దేవతలు, వనదేవతలు, ప్రకృతి దేవతలు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఏ రకంగా తగ్గిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది అత్యంత దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా, సమ్మక్క భక్తులు అనేటువంటి ప్రతి ఒక్కరు, తెలంగాణ బిడ్డలు అందరూ కూడా, తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా, ఇటు కర్ణాటక డాలర్లు కూడా చేసినటువంటి సందర్భం. వాళ్ళు కట్నాలు వేసుకుంటే దేవుని దగ్గరికి. అది వ్యాపార క్షేత్రం అని అంటున్నారు. వ్యాపారం జరగడానికి ఆడేమో మేము బంగారు విగ్రహాలు లేవు, విగ్రహాలు అసలే ఉండవు. ప్రకృతి ఆరాధన, చెట్టును, పుట్టను, గుట్టను, రాయిని, ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి విగ్రహానికి మీరు పూజ చేస్తారు. మేము ప్రకృతికి పూజ చేస్తున్నాం. దాన్ని ఇంత దారుణంగా మాట్లాడేటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.